రాష్ట్రంలో సాగు సంక్షోభంలో పడింది. పంట పండించాలంటే రైతు కంట నీరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కన్నీటితో సేద్యం చేయాల్సిన దారుణ స్థితిలో రైతన్న ఉన్నాడు. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లివ్వాలని అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పరిధిలో కూడా పంటలు ఎండుతున్నాయి. గత 10 ఏళ్లలో తొలిసారిగా నీటికి కటకట వచ్చింది. కళ్ల ముందే పంటలు ఎండుతూ ఉండడంతో రైతుల కన్నీటికి అడ్డే లేకుండా పోయింది. సాగునీరు లేక సూర్యాపేట జిల్లాలో రైతులు అరిగోసపడుతున్నారు. మునగాల మండలం నేలమర్రి వార్సతండాల్లో సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లు అందడం లేదు. పొట్ట దశలో ఉన్న పొలాలు ఎండిపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అప్పుల పాలైతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు కాలం తెచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 గాలం కష్టపడి పొట్టకొచ్చిన పంట సాగునీరు లేక కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం జాడి జమాల్పూర్కు చెందిన రైతు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీళ్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. వరి పంట చివరి తడి కోసం అన్నదాత తల్లడిల్లుతున్నాడు. పంట తడి ఇస్తారా లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలా అని రేవంత్ సర్కార్ను నిగ్గదీసి అడుగుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీపురంలో రైతులు పురుగుమందు డబ్బా పట్టుకొని నిరసన తెలిపారు. బిక్కేరు వాగులోకి నీళ్లు వదలాలని కోరుతున్నారు. లేదంటే తమకు చావే శరణమని నిట్టూరుస్తున్నారు. సాగునీరు లేక దాదాపు 200 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పంటలు సరిగా పండకపోవడంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాగునీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. పొట్టకొచ్చిన పంట దక్కకపోతే తమకు చావే శరణమని వాపోతున్నారు. ఇక మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. నడి రోడ్డుపై మిర్చి పంట లోడ్లను నిలిపివేసి నిరసన తెలిపారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకుండా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారులు సరైన సమయానికి కాంటాలు నిర్వహించకపోగా దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించుకొని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మార్కెట్